శవమై ఇంటికి చేరుకునేదాకా మధ్యలో ఏం జరిగింది ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి పేరు బండి రాధ ఎలియాస్ నీల్సో. మావోయిస్టు పార్టీ సభ్యురాలిగా ఆంధ్ర, ఒడిశా బార్డర్లు కీలకంగా వ్యవహరించింది. జోన్ మిలిటరీ ఇన్స్పెక్టర్ గా, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ గా పనిచేసింది. ఊరు హైదరాబాద్లోని బాలాజీనగర్. ఇంటర్ వరకు చదువుకుని డిఎంఎల్టీ పూర్తి చేసింది. అదే సమయంలో ఆమెకు చైతన్య మహిళా సంఘం నేతలతో పరిచయం ఏర్పడిందంటారు. 2018లో రాధా ఎలియాస్ నీల్సో అజ్ఞాతంలోకి వెళ్లగా అదృశ్యమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకరికి వైద్యం చేయాలంటూ సిఎంఎస్ నేతలు రాధను తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతకాలానికి తాను స్వచ్ఛందంగానే మావోయిస్టు ఉద్యమంలో చేరినట్లు లేఖ రిలీజ్ చేసింది. 2018లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె 6 ఏళ్ల పాటు ఏఓబీలో కొనసాగింది. కీలక బాధ్యతలు చేపట్టింది. 2 సార్లు 3 సార్లు వచ్చి రాధమ్మని తోలుకొని పోయినాక కూడా అంటే మరి మీరు పోయేటప్పుడు ఒకసారి పోయిరమ్మా, మరి రాధ కనిపించలేదు, ఫోన్ లేదు, మరి నువ్వు మళ్ళీ వస్తున్నామా ఇంటికి అంటే మేము పోయినాం కానీ అమ్మ నీతో ఫోటో దిగినాం, రాధమ్మ దిగమంటే దిగినాం, ఆమె బస్సు ఎక్కి నేను ఆటో ఎక్కినా, మా ఇంటికి నేను పోయినా, రాధ ఎక్కడ పోయిందో మాకు తెలియదు. అట్లా ఇంకా 2 సంవత్సరాలు చూసిన, 5 సంవత్సరాల లెక్క చూసిన. చూసి వైజాగ్లో దొరికించుకొని శిల్పను, దేవిని, సప్న 3 కేసులు ఇరికించిన. ఏడా వైజాగ్ పోలీసు జైల్లో పెట్టినా తీసుకుపోయి. సీన్ కట్ చేస్తే రాధను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో రోడ్డుపై మృతదేహాన్ని పడేసి వెళ్లారు. రాధను ఎందుకు చంపాల్సి వచ్చిందో మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేసి అందులో చాలా అంశాలు ప్రస్తావించారు. పార్టీ క్రమశిక్షణ దాటిందని, వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా కోరుకుందన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రాధ ద్వారా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు తెలుసుకున్నారన్నారు. 3 నెలల క్రితమే రాధను క్రమశిక్షణ చర్యల కింద పార్టీ కమాండర్ బాధ్యతల నుంచి తప్పించారు. కోవర్టుగా మారటంతోనే నీల్సోను తామే హత్య చేశామని సిపిఐ మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట ఓ లేఖ విడుదలైంది. ఉద్యోగం, డబ్బుకు ఆశ చూపటంతో రాధ సోదరుడు సూర్యం పోలీసులకు ఏజెంటుగా మారాడని, నీల్సో అతనికి సహకరించేదని లేఖలో ప్రస్తావించారు. రాధకు మావోయిస్టులు మరణశిక్ష విధించి చంపేయటంతో ఆమె కుటుంబ సభ్యులు, దళిత సంఘాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మావోయిస్టులు లేఖలో ప్రస్తావించిన ఆరోపణలను రాధ సోదరుడు సూర్యం తీవ్రంగా ఖండించారు. దళంలోంచి బయటకొస్తానని చెప్పినందుకే తన అక్కను మావోలు చంపేశారన్నారు. మా అక్క నా ద్వారా పోలీసులకు సమాచారం చేరవేసిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు. ఎన్ఐఏ దాడుల తరువాత రాధ గురించి మరింత ప్రచారం జరిగిందని, దళంలో బాగా పనిచేయటంతో వివిధ క్యాడర్స్ లో నియమించలేదా అని ప్రశ్నిస్తున్నారు. దళాన్ని వదిలి ఇంటికి వచ్చే ఆలోచన చేయటంతో పాటు దళితురాలనే చిన్న చూపుతోనే తన సోదరిని హత్య చేశారంటున్నారు సూర్యం. ఇంకోవైపు దళిత సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఒక యువతి, అందులోనూ దళితురాలైన రాధను మావోయిస్టులు హత్య చేయటం దారుణమంటున్నాయి. నచ్చకపోతే, పార్టీ క్రమశిక్షణ పాటించకపోతే, ఇన్ఫార్మర్ అన్న అనుమానం వస్తే పార్టీ నుంచి బహిష్కరించాల్సిన ఆప్షన్ ఉండగా ఎందుకు మరణశిక్ష విధించారని ప్రశ్నిస్తున్నారు. అగ్రకులాలకు చెందిన 2 ప్రాణాలతో వదిలేసి యువతి అయిన దళిత బిడ్డ నీల్సోను ఎందుకు చంపారో చెప్పాలంటున్నారు. విప్లవ ద్రోహులను చంపేశామనే మావోయిస్టులు పార్టీలో అగ్రనాయకులు చేసే తప్పులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటోంది దళిత సంఘాల ఐక్యవేదిక. కులం మత్తులో మావోయిస్టులు ఎందుకు జోగుతున్నారన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. చైతన్య మహిళా సంఘం కూడా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టుల చేతిలో దళిత బిడ్డలు పావులా అని, పౌర సమాజం దాడిని ఖండించాలంటూ రాధ అంతిమయాత్ర వాహనం చుట్టూ బ్యానర్లు కట్టి అంత్యక్రియలు నిర్వహించారు. సో ఇప్పుడు మావోయిస్టుల నుంచి, చైతన్య మహిళా సంఘం నుంచి, పౌర సమాజం, ప్రజా సంఘాల నుంచి రావాల్సిన జవాబులు అలాగే ఉన్నాయి. మావోయిస్టుల్లోనూ అగ్రకుల ఆధిపత్యం పెరిగి దళితులు బలవుతున్నారా? మావోయిస్టు పార్టీలో అసలేం జరుగుతోంది?
బేసిక్గా ఆవిడ పేరు